హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు గనక అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 68వ భాగం. గుళ్ళో నేలమిల్ల మాలికల్లాగా ఉన్న గదులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది మీనాక్షి. ఇంతలో ఎలా ఉన్నావు మీనాక్షి అన్న పిలుపుకి తల తిప్పి చూసిందామే. రాజేంద్రని చూసి చిరాగ్గా ముఖం పెట్టి మీరా అంటే నేనే రాజేంద్ర భూపతిని, నీకోసమే వచ్చాను. నాకోసమా? ఎందుకు? ఎందుకేంటి, మా ఊరికొచ్చిన అతిథివి కదా, నీ క్షేమ సమాచారాలు తెలుసుకోకుంటే ఎలా? బానే ఉన్నాను అని వెళ్ళిపోతుంటే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. నాతో మీకు మాట్లాడే మాటలేముంటాయి అని వెళ్ళిపోయింది. ఆమె చేయి పట్టుకున్నాడు. దాంతో ఆ చేతివైపు నిప్పులు చెరిగే కళతో చూడగానే తడబడుతూ చెయ్యొదిలేశాడు రాజేంద్ర భూపతి. అంటే నేను ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రాణం తీస్తాను అంటూ అరిచి వెళ్ళిపోయింది మీనా. ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. ఏంటది? నువ్వు నాకు బాగా నచ్చావు, నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను. ఆ మాటకి వెనక్కి తిరిగి ఏంటి? అదే, నిన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నా. ఎప్పుడు చేసుకుందామో చెప్తే అప్పుడు మన పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు రాజేంద్ర. పూర్తిగా అతడి వైపుకు తిరిగి ఏంటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నాలాంటి జమీందారు నిన్ను కోరి పెళ్లి చేసుకుంటానడం నీ పూర్వజన్మ సుకృతం. ఎలాగూ నువ్వు ఒప్పుకుంటావనుకో. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ నేను నిన్ను పెళ్లి చేసుకోవడమా నా అదృష్టమా? అవును, ఏ కాదా? నాలాంటివాడు ఈ చుట్టుపక్కల ఎక్కడా నీకు దొరకడు అన్నాడు. అని నువ్వనుకుంటున్నావు, కానీ ఆడపిల్ల కోరుకునేది పేరు ప్రతిష్టలు, డబ్బు, నగలు కాదు. పరాయి ఆడపిల్లని ఏకవచనంతో పిలిచే నీలాంటి సంస్కారం లేనివాణ్ణి నేనే కాదు, ఏ అమ్మాయి ఇష్టపడదు. అండ్ వన్ మోర్ థింగ్, నువ్వు నాకు మొదటి చూపులోనే నచ్చలేదు, అర్థమైందా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే ఓ, నీకు మర్యాదగా పెళ్లి చేసుకుంటాను అంటే నచ్చలేదనుకుంటా అన్నాడు రాజేంద్ర. నాకు నచ్చనిది నువ్వు అడగడం కాదు, నన్ను పెళ్లి చేసుకుని ఏదో ఉద్ధరిద్దామనుకుంటున్నావు చూడు, అది నచ్చలేదు. బతుకు తెరువు కోసం వచ్చిన దాన్వి నిన్నొక్క జమీందార్ పెళ్లి చేసుకుంటానడం ఉద్ధరించడమే అవుతుంది మీనా. ఛీ నోర్ముయ్, నన్ను పేరు పెట్టి పిలిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. ఆ మాత్రం మేనస్ లేదా నీకు? గట్టిగా నవ్వుతూ సంస్కారం గురించి ఏదో మాట్లాడుతున్నావు, కానీ ఇన్ని మాటలు చెప్తున్న నువ్వు పరాయి మగాడితో చెట్టాపటాలేసుకుని ఊరంతా తిరుగుతున్నావు. అది సంస్కారమా? అది నీకనవసరం, కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను విను. నేను రఘుని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. అతడు నీలా జమీందార్ కాకపోయినా మంచి మనసుంది, ఆడవాళ్లతో చాలా గౌరవంగా ఉంటాడు, అంతేకాని కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడడు అనగానే ఏంటి, వాడికి సరిపోయింది. మీ ఆడవాళ్ళకి నిజాలు చెప్పే నాలాంటి వాళ్ళు నచ్చరు, అబద్ధాలు చెప్పే వాడిలాంటి వాళ్లే కావాలి అని. చూడు, నువ్వనుకుంటున్నట్టు వాడక్కడ పనిచేసేవాడు కాదు, జమీందార్ విజయరాఘవ భూపతి అనగానే షాక్ అయి ఏంటి, నువ్వెంత తేలిగ్గా లొంగవని నిన్ను బాగానే నమ్మించాడు అనగానే లేదు, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అంత అనుమానంగా ఉంటే వెళ్ళి చూడు, వాడు నిన్ను మోసం చేశాడు, కావాలంటే ఎవరినైనా అడుగు. వాడు పనివాడు కాదు, మా పెదనాన్న జయేంద్ర భూపతి పెద్ద కొడుకు విజయరాఘవ భూపతి అనగానే ఒక క్షణం కూడా లేట్ చేయకుండా పరిగెత్తినట్టే బంగ్లాకెళ్ళింది మీనా. మీనాక్షిని తనే డ్రాప్ చేసి రావడం వల్ల బంగ్లాలో ఊరి పెద్ద మనుషులతో మాట్లాడుతున్నాడు రాఘవ. సైలెంట్గా లోపలికొచ్చిందామే. తనప్పుడే రాదనుకుని తనున్నప్పుడు ఎప్పుడు మామూలు ప్యాంటు షర్ట్ వేసుకునే రాఘవ ఇప్పుడు ఖరీదైన కుర్తా పైజామాల్లో మహారాజా చైర్లో టీవీగా కూర్చుని మాట్లాడుతున్నాడు. తన కళ్ళు తననే నమ్మనేనట్టు అనిపిస్తుంటే కళ్ళల్లో నీళ్లు ఎప్పుడైనా దూకడానికి రెడీగా ఉన్నాయి మీనాక్షికి. జమీందార్ గారు, మనూర్లో కొత్తగా స్కూల్ పెట్టడం గురించి మేము వెళ్లి కలెక్టర్తో మాట్లాడాం, కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. మీరొకసారి వెళ్లి మాట్లాడితే అని కారణం అంటుంటే అలాగా అంటూనే శర్మ కలెక్టర్కి కనెక్ట్ చేశాడు. ఇమ్మీడియట్ గా లైన్ కనెక్ట్ చేసి ఇవ్వగానే కాలు మీద కాలేసుకుని ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్న రాఘవని చూసి ఇతన్నా, నేను చదువు రాదనుకుంది,
కనీసం ఆయన కూడా చెప్పలేదు. 10 రోజులుగా నన్నొక ఫూల్ని చేసి ఆడుకున్నారు అనుకుంటుంటే కన్నీళ్లాగట్లేదు మీనాక్షికి. ఫోన్ మాట్లాడి, చూడండి, ఇంకో నెల రోజుల్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు అంటే, చాలా సంతోషం జమీందార్ గారు. అలానే మీ చేత్తో ఈరోజు ఇంకో పని కూడా జరగాలి. ఏంటది? ఆ ఈశ్వరుడి దయ వల్ల ఈ 7 పంటలు బాగా పండాయి. మీరొకసారి వచ్చి కోత మొదలుపెట్టారంటే. దాందేముంది, అలానే పదండి అంటూ లేచిన రాఘవకి ఎదురుగా కన్నీళ్లతో తనవైపే చూస్తున్న మీనాక్షిని చూడగానే షాక్తో నిలబడిపోయాడు. మీనా అంటూ దగ్గరికి రాబోయాడు. జమీందారు గారు పదండి, మళ్లీ వర్జం వచ్చేస్తుంది అంటూ ఊరు పెద్దలు తొందర చేయడంతో తనవైపే చూస్తూ ముందుకు నడిచాడు రాఘవ. మనసులో మాత్రం, ఛా, ఇలా అయిందేంటి? అయినా తను ఈ టైంలో ఎందుకొచ్చింది? ఇప్పుడెంత అపార్థం చేసుకుంటుందో ఏంటో అనుకుంటూనే వెళ్లాడు రాఘవ. అతను తిరిగొచ్చేసరికి ఇంట్లో ఎక్కడా మీనాక్షి కనపడలేదు. అమ్మా, మీనా ఎక్కడుంది? తను లేదురా, వెళ్ళిపోయింది. ఎక్కడికి? గవర్నమెంట్ క్వార్టర్స్కే వెళ్ళింది. శర్మ ఎంత చెప్పినా వినలేదు రాఘవ. తనని ఆపాలని నేను అమ్మగారు చాలా ట్రై చేశాం. కానీ తనెంత చెప్పినా వినలేదు. తన లగేజ్ తీసుకుని ఒక క్షణం కూడా ఉండకుండా వెళ్ళిపోయిందన్నాడు శర్మ. అసహనంగానే మీనాక్షి దగ్గరికెళ్లాడు రాఘవ. అమ్మగారు, అంతా పూర్తి చేశానని సుబ్బమ్మనే పని మనిషి చెప్తుంటే కళ్ళు తుడుచుకొని బ్యాగులో డబ్బులు తీసిస్తూ, థ్యాంక్స్ సుబ్బమ్మ. ఏదైనా అవసరమైతే పిలవండి, నేను పక్కనే ఉంటానని చెప్పి వెళ్ళిందావిడ. తను వెళ్ళిపోగానే డోర్ వేయబోతుంటే డోర్కి అడ్డంగా నిలబడ్డాడు రాఘవ. కోపంగా చూస్తూ, ఓ జమీందార్ గారా, మీరేంటిలా వచ్చారు? ఇంకా చెప్పాల్సిన అబద్ధాలేమైనా మిగిలున్నాయా? మీనా, ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. ఏం వినాలి? వింటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు, అంతే కదా? అలాంటిదేం లేదు మీనా. మరైతే ఇప్పటిదాకా నువ్వు నాకు చెప్పిందేంటి? నిన్నెంత నమ్మానో తెలుసా? కానీ నువ్వు నన్నొక ఫూల్ని చేశావు. దగ్గరికొచ్చి తన ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని, ప్లీజ్ మీనా, అలా అనుకు. నిన్ను ఫస్ట్ టైం చూడగానే ఇష్టపడ్డాను. నువ్వు నాతో అంత నార్మల్గా బిహేవ్ చేస్తుంటే నాకు చాలా నచ్చింది. నేను ఈ ఊరి జమీందార్నని తెలిస్తే నువ్వెక్కడ నాకు దూరంగా ఉంటావోనని నీతో ఆ క్లోజ్నెస్ దూరం చేసుకోలేక చెప్పలేదు. అంతకు మించి ఏమీ లేదు. నీ మనసులో పూర్తిగా స్థానమార్పు ఏర్పరచుకున్నాక చెప్దామనుకున్నాను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఏం అక్కర్లేదు. మీ జమీందార్ల గురించి నాకు బాగా తెలుసు. ఆడవాళ్ళని మీ డబ్బు పరపతితో సొంతం చేసుకుంటారు. అందరూ అలా ఉండరు మీనా. నీతో పరిచయమైనప్పటి నుండి ఎప్పుడైనా నీ దగ్గర లిమిట్స్ క్రాస్ చేశానా? నీకెందుకు అర్థం కావట్లేదు? నాకు బాగానే అర్థమైంది. ప్లీజ్ ముందు మీరిక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ చేతులు జోడించి చెప్పగానే ఇంకేం మాట్లాడలేక తనకు కొంచెం కావాలనుకుని వెళ్ళిపోయాడు రాఘవ. తర్వాత రఘు ఎన్నిసార్లు మాట్లాడాలని చూసినా కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడంతో తన మనసు మార్చడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు రఘు. ఇలానే 10 రోజులు గడిచిపోయాయి. ఈ 10 రోజుల్లో ఆ ఊర్లో ఉన్న వృద్ధులందరినీ కలిసి ఆ తాళపత్ర గుళ్ళో లేవని ఎవరో మాయం చేశారని తెలుసుకుని ఊరి చుట్టుపక్కల తిరుగుతూ ఎక్కడ అది ఉండే అవకాశముందో మొత్తం ఫైల్లో నోట్ చేసుకుంటుంది మీనాక్షి. ఇప్పటికైనా అర్థమైందా వాడి నిజస్వరూపం అన్న రాజేంద్ర గొంతుకు నువ్వా అంటూ వెనక్కి తిరిగింది మీనాక్షి. నేనే. ఇప్పటికైనా నా మాట విను. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. మనం పెళ్లి చేసుకుందాం. షడప్. ఇంకోసారి ఆ మాట అన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మీనాక్షి, ఏమనుకుంటున్నావు నా గురించి? తన గురించి తెలిసిందని నేను పెళ్లి చేసుకుంటాననుకున్నావా? డబ్బు కోసం అందరూ ఎగబడరు. ఇంకోసారి పెళ్ళంటూ నా దగ్గరికి వచ్చావంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఎంత ధైర్యం ఉంటే నాకే వార్నింగ్ ఇస్తావు? చెప్తానే నీ సంగతి అంటూ కసిగా పళ్ళు నూరుతూ సంబా అంటూ కేకేశాడు రాజేంద్ర. ఈరోజు రాత్రికి అది నా దగ్గరికి రావాలి అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు రాజేంద్ర భూపతి. ఆ రోజుకి తను తెలుసుకుందంతా నోట్ చేస్తున్న మీనాక్షికి సడన్ గా 4 ముసిగేసుకున్న మనుషులు లోపలికి రావడంతో భయంతో ఎవరు మీరంతా అంటుండగానే ఆమె నోరు నొక్కేసి తనని తీసుకెళ్లిపోవడానికి చూశారు. వాళ్ళందరినీ వదిలించుకుని పారిపోవాలని చూసినా తన వల్ల కాక గింజుకుంటుంది మీనా. తన గొంతు నొక్కేసి కాళ్ళు చేతులు పట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా తీసుకెళ్లిపోతుంటే అప్పుడే అక్కడికొచ్చిన రాఘవ ఒక్కసారిగా వాళ్ళ 4 ఒకే దెబ్బతో పంచివడంతో మీనాక్షిని వదిలి దూరంగా పడిపోయారు. ఆ ఊరి వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళెవరో రాఘవకు తెలియకపోయినా ఆ చుట్టుపక్కల రాఘవెవరో తెలియని వాళ్ళెవ్వరూ లేరు. చీకట్లో సడన్ గా ప్రత్యేకమైన రాఘవని చూడగానే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి ఆ రౌడీలకి. కోపంగా 4 తుక్కు కింద కొడుతూ ఎవర్రా మీరంటూ అడిగాడు. ఒక పక్క నిలబడి భయంగా చూస్తుంది మీనా.
వాళ్లల్లో ఒకడు మీనా గొంతు దగ్గర కత్తి పెట్టి దగ్గరకు రాకు, వచ్చావంటే దీన్ని చంపేస్తానంటూ బెదిరించాడు. మీనాని అతని మీదకి నెట్టేసి పరిగెత్తుకుంటూ కనిపించకుండా వెళ్లిపోయారు వాళ్ళంతా. తనని పైకి లేపి వాళ్లకోసం చుట్టూ చూసినా ఎక్కడా వాళ్ళు కనిపించలేదు. ఆమెను పైకి లేపి వాళ్లకోసం చుట్టూ చూసినా వాళ్ళెక్కడా కనపడలేదు. మీనా వైపు ఒకసారి చూసి, సారీ, బంగ్లాకి వెళ్తూ వీళ్ళని చూసి ఇక్కడికి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంటే వెనుక నుంచి హగ్ చేసుకుని ఏడుస్తుంది మీనా. ఏ మీనా, ఏంటిది చిన్నపిల్లలా అంటూ తన వైపుకు తిరిగి, నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు రఘు, ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావంటుంటే నవ్వి ఎవరు దూరంగా ఉండమన్నారు అని అడిగాడు రఘు. నా కోపం వచ్చింది, నువ్వన్నీ అబద్ధాలు చెప్పావు. సరే, సారీ. ఇప్పుడు కోపం తగ్గిందిగా, నన్ను అర్థం చేసుకున్నావా? లేదంటే ఇంకొద్ది రోజులు మాట్లాడకుండా నిరాహార దీక్ష చేస్తావా? నవ్వి ఐ లవ్ యూ రఘు, లవ్ యూ సో మచ్ అంటూ గట్టిగా హగ్ చేసుకుంది. లవ్ యూ టూ మీనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం మాటలతో చెప్పలేనంటూనే అలా హగ్ చేసుకుని చాలాసేపు ఉండిపోయాడు రాఘవ. ఇంతలో చావు దెబ్బలు తిని వెళ్లిన రౌడీలు జరిగిందంతా గజేంద్ర భూపతికి చెప్పగానే అదే అదునుగా అనుకుని ఊర్లో వాళ్ళందర్నీ వెంట పెట్టుకుని వచ్చాడు రాజేంద్ర. కాగడాల వెలుతురులో ఒకరి కవిగిట్లో ఒకరున్న రాఘవ మీనాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సడన్ గా వచ్చిన వెలుగుకు దూరం జరిగారు ఇద్దరు. చూసారా, జమీందార్ అయ్యుండి పరాయి ఆడిపిల్లతో ఎలా రాసలీలలు సాగిస్తున్నాడు అని రాజేంద్ర అనగానే, రాజేంద్ర, నోరు అదుపులో పెట్టుకో. నా కొడుకన్న దాంట్లో తప్పేముందిరా, ఎలాంటి వంశంలో పుట్టి ఎలాంటి పనులు చేస్తున్నావు? ఊరు పూరీలని ఇలాంటి అమ్మాయితో ఛీ అంటే, బాబాయ్ నోరు అదుపులో పెట్టుకోండి, మీనాని ఇంకొక్క మాట అంటే ఊరుకునేది లేదు అని నరసింహభూపతిని అన్నాడు రాఘవ. ఓ, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఏం చేశావు విన్ని? నీలాంటిది ఒకటి ఊర్లో ఉంటే ఊర్లో మగాళ్ళంతా ఇలానే అవుతారు అంటుంటే ఇంకొక మాట మీనా గురించి మాట్లాడమంటే వయసులో పెద్దవాడివని కూడా చూడను. ఊర్లో వాళ్ళంతా అమ్మో అమ్మో మన జమీందార్ గారినే ఒళ్ళో వేసుకుంటుందంటే ఇలాంటి వాళ్ళని ఊర్లోకి రానివ్వకూడదు అని తలా ఒక మాట అనుకుంటుంటే రాఘవ గట్టిగా, ఇక ఆపుతారా అంటూనే పక్కనే దేవుడి దగ్గర ఉన్న పసుపు తాడు తీసి మీనా మెల్లో కట్టేశాడు. రాఘవ ఏం చేస్తున్నాడో అందరూ తేరుకునే లేప మీనాక్షి మెడలో 3 ముళ్ళు పడిపోయాయి. రాఘవ ఇలా చేస్తాడని ఊహించని రాజేంద్ర, నరసింహ నోర్లు తెరుచుకొని చూస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండిపోయింది మీనా. అప్పుడే అక్కడికొచ్చిన అరుంధతమ్మ, శర్మ ఇద్దరికీ కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి సంతోషంతో. మీనా భుజం చుట్టూ చేయేసి, చూడండి, నేను ఈ ఊరి జమీందార్ విజయ భూపతిని, తను నా భార్య మీనాక్షీదేవి. నరసింహ వైపు కోపంగా చూస్తూ, ఇంకోసారి ఏ కుక్కైనా తన గురించి వాగిందంటే నాలుక తెగ్గోసి ఊర్లో కూడా లేకుండా చేస్తాను, జాగ్రత్త అంటూ నరసింహ రాజేంద్రాన్ని చూసి చెప్తూ పదమీనా అని నడిపించుకుంటూ తీసుకెళ్తుంటే అడ్డంగా నిలబడ్డ వాళ్ళందరూ వాళ్ళకి దారిచ్చారు. బొమ్మలా అతనితో అడుగులు కలిపింది రాణి మీనాక్షీదేవి. విన్నారు కదా ఫ్రెండ్స్, రాఘవ మీనాక్షిల పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిపోయిందో. మరి తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? రాఘవ ఎలా చనిపోయాడు? మీనాక్షి ఎందుకు జైల్లో ఉంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.